బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో బీఆర్ఎస్ పై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు ఉగ్రరూపం దాల్చారు. ఏ పార్టీ పుట్టుక ఏందో తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడితే జనం చీ కొడతారని హరీష్ హెచ్చరించారు. తెలంగాణతో ఉద్యమంతో సంబంధం లేని సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చుతామంటే రేవంత్ రెడ్డి గద్దె కూల్చుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం అని హరీష్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను సమాధి చేస్తే కాదు, కాంగ్రెస్ ని నామరూపాలు లేకుండా చేస్తేనే ఎన్టీఆర్ కి అసలైన నివాళి అని హరీష్ అన్నారు. సీఎం రేవంత్ మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తుందని ఆరోపించారు. సింగరేణి టెండర్లలో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో సింగరేణి ఏం చేసేదంటే డీజిల్ బల్క్ గా ఐఓసి నుంచి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, ఇది కూడా ఒక కేంద్ర ప్రభుత్వ రంగ రాష్ట్ర ప్రభుత్వ రంగ సబ్సిడరీ సంస్థ, డైరెక్ట్గా డీజిల్ తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు డీజిల్ వాళ్ళు సరఫరా చేసి పని మాత్రమే చేయించుకునేవాళ్ళు. కానీ వీళ్ళ కమిషన్ల కోసం, వర్క్ వాల్యూ పెంచడం కోసం, పర్సంటేజీల కోసం ఇప్పుడు ఏం చేసిండ్రు, డీజిల్ను కూడా కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేసినారు. అప్పుడు ఏమైంది, 50 కోట్ల పని 100 కోట్లు అవుతుంది, డబుల్ అవుతుంది. పర్సంటేజ్ 50 కోట్ల మీద 10% మాట్లాడుకుంటే 100 కోట్లు డీజిల్ కూడా కలిపితే 100 కోట్ల మీద 10% వస్తుంది కదా. కమిషన్ల కోసం సింగరేణి ఇచ్చేటువంటి డీజిల్ విధానాన్ని రద్దు చేసి దాని కాంట్రాక్టర్ ఖాతాలో జమ జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పర్సంటేజీలు కొల్లగొట్టే కొత్త విధానాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల సింగరేణికి బాగా లాస్. ఎప్పుడైనా కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించినప్పుడు 18% జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. నువ్వు 50 కోట్లు పని చేస్తే 50 కోట్ల మీదనే నీకు జీఎస్టీ కట్టాలి. ఇప్పుడు డీజిల్ కూడా కలిపితే ఏమవుతుంది, అది డబుల్ రేట్ అవుతుంది, 100 కోట్లు అవుతుంది 50 కోట్ల పని. ఇప్పుడు 100 కోట్ల మీద జీఎస్టీ కడితే సింగరేణి సంస్థకు నష్టం కదా. అంటే ఈ రకంగా సంస్థకు నష్టమైనా సరే మాకు కమిషన్లు పెరగాలి, మాకు కమిషన్లు వస్తే చాలు అని చెప్పి ఈ కొత్త డీజిల్ విధానాన్ని కూడా తీసుకొచ్చి, చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా, చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా. నేను ఇంత ఓపెన్గా ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నా. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. అందుకే ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తే 2 సంవత్సరాల నుంచి సింగరేణికి ఒక పర్మనెంట్ సీఎండీ లేడు. వీళ్ళ అడుగులకు మడుగులు వచ్చే విధంగా, వీళ్ళ అరాచకాలను చేసుకునే విధంగా ఇన్ఛార్జ్ ఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు ఇవాళ సింగరేణిలో నడిపిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తెలియకుండానే సిట్టేసిండ్రు. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టు పడుతుందా? ఎట్లొచ్చింది ఆ సిట్టు? ఒకవేళ రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టే వస్తే ముఖ్యమంత్రిగా యు ఆర్ ఫెయిల్. ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్. నీకు పాలన మీద పట్టు లేదు, నీకు పరిపాలన మీద పట్టు తప్పింది. నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు ఆ కుర్చీకి. నీకు తెలియకుండా సిట్ వచ్చింది నిజమే అయితే నువ్వు ముఖ్యమంత్రిగా కుర్చీకి పనికిరావు. యు ఆర్ ఫెయిల్డ్ టు అడ్మినిస్టర్ ది స్టేట్. మీరేమన్నా సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ముఖ్యమంత్రి తెలియకుండానే సిట్ వస్తుందా? రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డ, నువ్వు బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ. నువ్వు బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే కదా తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పిండు కదా. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యం అని ఎన్టీఆర్ గారు ప్రతినబూనిండు కదా. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది.
నువ్వు నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండే నువ్వు ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చి